నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. పదవులు పోయాక చాలామంది వైసీపీ నాయకులు ప్రజల్లో ఎక్కడా కనిపించట్లేదు. ఇంకొంతమంది అయితే వేరే ఆదాయ మార్గాలు కూడా చూసుకుంటున్నారు అంటున్నారు. అందులో భాగంగానే రోజా ముందు వరుసలో నిలిచారు. ఆవిడ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారట. మరి మొన్న మధ్య కొడాలి నాని అంశాన్ని తీసుకున్నట్టయితే మీరేంటి అసలు కనిపించట్లేదు అని చెప్పి ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకు గాను మా పదవి పోయింది, మాకు ఇంకా అవసరం ఏముంది అని చెప్పి ఆయన మాట్లాడు. అంటే వీళ్ళకు పదవులు ఇస్తేనే ప్రజలు గుర్తొస్తారా, లేదు అంటే మరి ప్రజల మధ్య ఉండాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అన్న ఉద్దేశం వీళ్ళకు ఉండదా? ప్రజల సమస్యలను పక్కన పెట్టి మరి వేరే ఆదాయ మార్గాల వైపు వీళ్ళు ఆలోచించడాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మ గోవర్ధని, మన వీక్షకులు కూడా. సార్, రాజకీయ నాయకుడిగా అవకాశం రావడం అంటే అంత చిన్న విషయం ఏం కాదు. ప్రజలు ఎంతో నమ్మి ఓటేస్తే కానీ వాళ్ళు గెలుస్తారు, మాకేదో మంచి చేస్తారు అని చెప్పి. అలాంటిది ఒకసారి వైసీపీకి వాళ్ళు నమ్మి ప్రజలు ఓటేసి ఆ నాయకులను గెలిపించడం జరిగింది. సో గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారితో మొదలు పెట్టుకుంటే ఆయన 5 ఏళ్ళు ప్రజల మధ్యకు వచ్చింది లేదు. సో ఈ నాయకులు అంటే పదవి పోయిన తర్వాత అసలు ఎక్కడ ఉంటున్నా కూడా తెలియనటువంటి పరిస్థితి. అడిగితే మాకేంటి పని, అసలు ఇది ఎంతవరకు కరెక్టు? అంటే రాజకీయ నాయకులు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అంటే ఓడినా గెలిచిన రాజకీయ నాయకులు అన్న వాళ్ళు ప్రజల్లోనే ఉండాలి అంటారు కదా, మరేంటి అసలు ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు రౌతుని బట్టి గుర్రం అంటారు. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే ఆ విధమైనటువంటి బాధ్యతారాహిత్యమైన మాట మాట్లాడినప్పుడు మనం ఒక మాజీ మంత్రిగా ఉన్న రోజా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి విజయవాడ వాగు పొంగి, బుడమేరు వాగు ఎంతో అల్లకల్లోలం అవుతే ఆయన ఇక్కడ ఒక థియేటర్కి వెళ్ళాడు, మల్టీప్లెక్స్కి. అక్కడ విలేకరులు అడిగితే నాకేం అవసరం, నేను ముఖ్యమంత్రిని కాదు కదా అని సమాధానం చెప్పాడు. అసలు అంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడతాన్ని మనం ఎప్పుడు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడటం చూడలేదు. సహజంగా ఒకవేళ వెళ్ళినా కూడా మేము చాలా బాధపడుతున్నాం అని చెప్పడానికి తప్పులేదు. నేను ఆ పదవిలో లేను కాబట్టి నాకు అవసరమే లేదనే మాట మాట్లాడినప్పుడు, ఇప్పుడు రోజా పరిస్థితి కూడా ఆమె ఒక తమిళ సినిమాకి ఒక ఫిల్మ్లో డీ గ్లామర్ పాత్ర, అంటే అత్త మామ తల్లి ఇలాంటి పెద్ద వయసు పాత్రలకి ఒప్పుకుంది. వయసు పెద్దది వచ్చినప్పుడు ఆమె ఇంకా హీరోయిన్గా ఏం చేయలేదు కదా. మరి అలాంటి పాత్రలే అవ్వ పాత్ర అలాంటివి ఇస్తారు. మొన్న ఈ మధ్య కూడా ఒకసారి మీ రమాప్రభ కూడా జూనియర్ ఎన్టీఆర్కి అవ్వగా బామ్మగా చేసింది. అట్లాగే వయసు మీరిపోయినప్పుడు ఏ వయసుకి తగ్గ పాత్రలు ఆ పాత్ర చేస్తారు. ఇప్పుడు ఆమె ఖాళీగా ఉంది. తర్వాత గతంలో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆఖరికి టీటీడీని కూడా వదల్లా. టీటీడీని కూడా ఒక ఆదాయ వనరుగా మార్చుకుని అది అధికారాన్ని ఉపయోగించుకుంది. ఇప్పుడు అధికారం పోయింది. తన అధికారంలో ఉండగా వాళ్ళ అబ్బాయికి ఒక బర్త్డే గిఫ్ట్గా బెంజ్ కారు కూడా ఇవ్వగలిగిన స్థితికి ఆమె వెళ్ళింది. అంటే నటిగా సంపాదించిన దానికన్నా రాజకీయ నాయకురాలుగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చే ఆదాయం చాలా ఎక్కువ. ఎందుకంటే అనేక వనరుల మీద ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రికి ఎంత ఆధిపత్యం ఉంటుందో ఒక నియోజకవర్గంలోని వనరుల మీద ఎమ్మెల్యేకి ఉంటుంది. అలాగే మంత్రిగా చేసినప్పుడు ఆ జిల్లా మీద వనరుల మీద ఉంటుంది. ఆమె అట్లా టీటీడీ మీద గ్రిప్ సంపాదించి పదవిలో మంత్రి పదవి దిగిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా టీటీడీని అడ్డగోలుగా వాడుకుని డబ్బు సంపాదనకు ఉపయోగించుకుంది. ఇప్పుడు సినిమాలో పెద్ద పాత్ర అంటే ఒక పెద్ద వయసు పాత్రకు ఒప్పుకుంది అంటున్నారు. అలాగే ఇంకా కొన్ని కూడా చేస్తారు, తప్పే ఉంది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరి ఆదాయ మార్గాలకు వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరి వృత్తుల్లోకి వాళ్ళు. అలాంటప్పుడు ఈమె గతంలో మరి హీరోయిన్గా చేసింది. ఇప్పుడు హీరోయిన్గా వెళ్తే హీరోయిన్ పాత్రలు ఇచ్చేది ఎవరుంటారు? ఇప్పుడు హీరోయిన్ అంటే కనీసం ఆ గ్లామర్ అయితే ఉండాలి. మరి వాళ్ళ పెద్ద వయసు వచ్చింది కాబట్టి తను మూవీస్ చేసుకోవడం, ఇప్పుడు సినిమాలోకి వెళ్ళడం తప్పు అని ఎవరు అనట్లేదు. కానీ ఏంటి అంటే ప్రతిపక్షానికి ఎప్పుడు ప్రజలకు దగ్గరగా ఉండాలి అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే ఉండగలుగుతారు. సో ప్రజల సమస్యలు వెళ్ళి తెలుసుకుంటూ మరి అలాగే అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకా చాలా టైం ఉంది కదా, ఎలక్షన్స్కి ముందు వెళ్ళి ప్రజల్లోకి అప్పుడేదో 4 వాగ్దానాలు చేసేస్తాం, ప్రజలు నమ్మేసి ఓట్లేస్తారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2027 నుంచి పాదయాత్ర అంటున్నారు. ఇప్పుడేమో వెళ్ళిపోయి అక్కడ బెంగళూరులో కూర్చుంటున్నారు అని చెప్పి ప్రజలు కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఆయనతో పాటు మరి అప్పుడు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కూడా అదే ధోరణిలో ఉన్నారు. సో ప్రజలు మరి వీళ్ళని స్వీకరిస్తారంటారా? ఇప్పుడు తను మనం
జగన్మోహన్ రెడ్డికి పరిమితమే మాట్లాడుకుందాం అమ్మా. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు. మొన్న 2024 ఎన్నికల్లో కూడా పులివెందుల నుంచి ఎలక్ట్ అయ్యాడు. ఆయనకి ప్రతిపక్ష హోదా రాలేదని ఆయనతో పాటు ఎన్నికైన 10 మంది శాసనసభ్యులు, ఈమె రోజా అంటే కనీసం మాజీ శాసనసభ్యురాలు, ఆమెను గెలిపించలేదు కాబట్టి ఆమెకి ఇంకా ఈ నియోజకవర్గంతో నాకేం పని అని కూడా అనుకోవచ్చు. వచ్చే ఎలక్షన్ నాటికి అసలు జగన్మోహన్ రెడ్డి పోటీ చేయకపోవచ్చు పార్టీ. ఇలాంటప్పుడు ఇంకా నా టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు అనే ఒక నిర్ణయానికి కూడా వచ్చి ఉంటుంది. ఏదో ఒకటి పాత్రలు పెద్దయో చిన్నయో వేసుకుంటుంటే కనీసం కొంత మెయింటెనెన్స్ ఖర్చులు వెళ్తూ ఉంటాయి కదా అని. తర్వాత నియోజకవర్గంలో ఉండి కూడా ఆమె చేయగలిగిన పాత్ర ఏం లేదు. ఏదన్నా మాట్లాడితే కూడా వైఎస్ఆర్సీపీలో కూడా ఆమె మీద వ్యతిరేకత ఏమొస్తుందంటే, ఓటమికి కారణమైన వాళ్ళల్లో ముఖ్యురాలు రోజా ఇప్పుడు కూడా ఓడిపోయిన తర్వాత కూడా వదలకుండా ఇలాంటి పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజల్లో పార్టీని అబాస్పాలు చేస్తుందనే ఒక మాట వస్తుంది. దానికన్నా ఇక్కడి నుంచి ముఖం తప్పించేసి ఏ మద్రాసులోనో ఉండిపోతే అక్కడ ఉంటే ఆమెకు మలయాళ సినిమాల్లో కూడా అవకాశం ఉంటుంది. ఆమెకు మలయాళ సినిమాల్లో కూడా అంతకుముందు హీరోయిన్గా చేసింది. తర్వాత తెలుగులో పెద్ద ఇవ్వకపోవచ్చు అవకాశాలు, ఎందుకంటే తెలుగులో అన్పాపులర్ కూడా అయ్యి ఉంది. అదే ఆ 2 భాషల్లో ఆమెకి ఇబ్బంది ఉండకపోవచ్చు. అంటే ఆమెను ఒక రాజకీయ నాయకురాలుగా ఆమె మాట్లాడిన తీరు చూశారు. గతంలో అయితే రాజకీయాల్లోకి రాకముందు ఆమె హీరోయిన్గా ఉన్నప్పుడు ఇలాంటి భాష ఉపయోగించాల ప్రజల మీద కానీ ప్రతిపక్ష ప్రత్యర్థుల మీద కానీ. ఇక్కడికి వచ్చిన తర్వాత బూతులు మాట్లాడేసిన తర్వాత ఆ గ్లామర్ పోయింది. ఇక ఏ పెద్ద పాత్రలో పోషించినా ఆ రోజా కూడా ఉందా అంటే మిగిలిన సినిమాకు కూడా నష్టం జరగవచ్చు రోజా వలన. అందువల్ల ఏ నిర్మాత కూడా ఆమెని డేర్ చేసి పెట్టుకోరు. అంటే కాంట్రవర్సీ లేని వాళ్ళు పెట్టుకుంటారు. అది తర్వాత ఇప్పుడు ఈమెని పెట్టడం వలన ఏమవుతుందంటే, ఎవరో ఒకళ్ళు ఆమె ప్రత్యర్థులు ఆ థియేటర్ల ముందు వెళ్ళి నిరసన ప్రదర్శనలు చేయటం, మేము ఆమె ఉంటే ఈ ప్రదర్శనని ఇక్కడ కొనసాగించమని కూడా ప్రత్యర్థులు ధర్నాలు చేస్తారు. ఈ కాంట్రవర్సీ వలన నష్టపోయేది నిర్మాతలు. అందువల్ల తెలుగు నిర్మాతలకి కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు, కానీ తమిళ అండ్ మలయాళాల్లో ఏదైనా పాత్రలు వస్తే పెద్ద పాత్రలు ఏమి రావు, పెద్ద పారితోషికాలు కూడా రావు. అయినా కూడా కొంతలో కొంత అయినా మేనేజ్ అవుతుంది. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడు. మీరు అన్నారు ఏ రోజు మీ ఇంటికి వచ్చి కనపడమంటావా, మాకు ఏమైనా పని ఉందా, ఏముంది మాకు పదవులు పోయినాయి కదా అని. చాలామంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ప్రజలు ఎన్నుకోవటం వలన పులివెందుల ప్రజలకు కానీ లేకపోతే 10 స్థానాలు ఇచ్చినందువల్ల రాష్ట్ర ప్రజలకు కానీ జరిగిన మేలు ఏమన్నా ఉందా? కానీ ప్రతిపక్ష పార్టీగా అన్నా వెళ్ళి ప్రజల సమస్యల్ని ఎక్కడన్నా అసెంబ్లీలో ప్రస్తావించిన సందర్భం లేదు, అసలు కనపట్టలేదు కూడా. ఇంకా పైగా ఇప్పుడు పేరు నాని ఏమంటాడంటే 2027 నుంచి మళ్ళీ పాదయాత్ర చేస్తాడని. గెలిపించినప్పుడు అసెంబ్లీకి వెళ్ళని వ్యక్తిని పాదయాత్ర చేస్తే మాత్రం ఈసారి ఇంకా ఎన్నుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే ముఖ్యమంత్రి పదవి వస్తే ఆయన ఉంటాడు ముఖ్యమంత్రిగా సీట్లో. ముఖ్యమంత్రి పదవి వస్తాను గ్యారంటీ ఏముంది? ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా మూకుమ్మడిగా రహస్య పద్ధతిలో వేసే ఓటింగు, అదేమన్నా అందరూ మాట కలుపుకుని పలానా ఆయన్ని గెలిపిస్తామని చెప్పలేరు కదా. రేపు ఆ 10 సీట్లు కూడా రాని పరిస్థితుల్లో ఒకవేళ ఆయన్ని పాదయాత్ర చేస్తే మాత్రం జరిగే ప్రయోజనం ఏముంటుందని జనం కూడా అనుకుంటారు కదా. ఇట్లాంటి వ్యక్తిని మనం 11 స్థానాలు ఇచ్చాము ఎవరికన్నా కానీ వైఎస్ఆర్సీపీకి, వాళ్ళు మన తరపున నిలబడలేదు. చాలామంది మీరు చెప్పినట్టు మిగిలిన నాయకులు కూడా ఎవరు వృత్తి వ్యాపారాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక పార్టీ క్లోజర్కే ఉంది, మూసేసే దుకాణమే. తెలంగాణలో అంటారు కదా ఖేల్ ఖతం దుకాన్ బంద్ అని. ఇప్పుడు ఆ పరిస్థితిగా అనుకుని ఆంధ్ర ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసే అవకాశం ఉండదు. అందువల్ల ఒక రకంగా ఈ తెలియగలదు కాబట్టి ముందే ఇల్లు సర్దుకుంది, దీపం ఉండగానే ఇల్లు సర్దుకోమని. ఇంకా ఎన్నికలు వచ్చే వరకు అంటే 2029 దాకా కనుక ఉండి నష్టపడే కన్నా ఉండంతలో అవకాశాలను ఉపయోగించుకుని మళ్ళీ రోజా గారు కొన్ని పాత్రల్లో పెద్ద వయసు పాత్రలో అన్న నటిస్తుందని తెలిస్తే ఎవరో కొంతమంది నిర్మాతలన్నా వస్తూ ఉంటారు కదా అన్న దీంతో ఆమె ఆ ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఓ రకంగా తెలియగలదు కాబట్టి ముందే ఆమె సర్దుకుంది అనుకోవాలి. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.